హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్స్ ఏంటంటే మంత్రాలయం. మంత్రాలయం వెళ్తున్నాం అనమాట. మేము టోటల్ 4 మెంబర్స్. ఇదైతే బస్ బుక్ చేసుకున్నాము. ఎస్విబిటి బస్ అనమాట, బెంగళూరు టు మంత్రాలయం, విచ్ ఇస్ అరౌండ్ 8 o'clock. సో మేము 6:30 అలా రీచ్ అయ్యామండి మంత్రాలయం. సో మేము బుక్ చేసుకున్న అకామిడేషన్ వచ్చి ఎస్ఎస్ భవన్ అనమాట. ఫ్రమ్ మంత్రాలయం జస్ట్ 1 kilometer ఉంటుంది. సో విత్ బ్యూటిఫుల్ రూమ్, మాకైతే చాలా నచ్చింది అనమాట. సో మీకు ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయి. సో కాస్ట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను గైస్ టు మంత్రాలయం. ఆటో తీసుకొని వచ్చామన్నమాట. ది మంత్రాలయం గేట్ ఎంట్రన్స్. భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్ ఇన్ మంత్రాలయం. లోపలికి వెళ్ళాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. సో ఇక్కడ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. శరణు 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 గురు రాఘవేంద్ర శరణు, శరణు 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 గురు. సో ఇక్కడ మంచాలమ్మ దేవస్థానం ఉందండి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తర్వాత మీరు రాఘవేంద్ర స్వామి టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సో ఇప్పుడు మేమైతే ఎంట్రన్స్ రాఘవేంద్ర స్వామి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. అస్సలు క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు, ఫుల్. ఇది ట్యూస్డే వెళ్ళాము. ట్యూస్డేనే ఇంత క్రౌడ్ అయితే వీకెండ్స్లో ఇంకెలా ఉంటుంది క్రౌడ్. గురునామవే ಗೋಮಂದೆಯ ಕೊರಳ ಘಂಟೆಯಲ್ಲಿ ಮಂತ್ರಾಕ್ಷತೆ ಮಂಚಾಲಯ ಮಣ್ಣ ಕಣಗಳಲ್ಲಿ ಮೂಲ ರಾಮ ನಿನ್ನ ತಂದೆ ನೀನೆ ನಮ್ಮ ತಾಯಿ ತಂದೆ సత్యదా. సో ఇక్కడైతే మీకు రాఘవేంద్ర స్వామి పూజ మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది గైస్ ఇక్కడ. సో మేము అలా కూర్చున్నాం అనమాట. ఇక్కడ దర్శనం అయిన తర్వాత అలా పీస్ఫుల్గా కూర్చొని అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నా గైస్. శరణు శరణు గురు సార్వభౌమ శరణు. అన్నదానం చేస్తారనమాట ఇక్కడ. సో మేము వెళ్ళగానే ఎలాగో గేట్ ఓపెన్ చేశారు, మేము అలా వెళ్ళిపోయాం అనమాట క్యూలో. ఎంత క్రౌడ్ ఉంది చూడండి గైస్. ఒక అన్నదానంకి ఎంత పెద్ద స్పేస్ అనమాట. ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అలా ఉంది స్పేస్. ఫైనల్లీ దర్శనం అయితే మంచిగా జరిగింది గైస్. అండ్ ఇక్కడ అన్నదానం ఉంది, అది తినేసాను ప్రసాదం. అండ్ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇలా షాపింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. మంత్రాలయవే పుణ్యాలయవు జగకే. సో ఈవినింగ్ అలా వచ్చి హోటల్లో కూర్చొని ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట ఆకలి అవుతుంటే. తర్వాత అలా చూసుకుంటూ రాఘవేంద్ర స్వామి సన్సెట్, టెంపుల్ సన్సెట్ కూడా చూసేసామండి. ఇంకంతే. తర్వాత మాకు 10కి బస్ ఉండి రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు.